హాయ్ అందరికీ. ఇప్పుడు మనం బెంగుళూరు టు తిరుపతి హైవే మీద అయితే వెళ్తున్నాం. సో, మొత్తం మన ఫాగ్ అయితే మొత్తం కమ్మేసింది. ఏం కనపడట్లేదు. ఇది కోలార్ నుంచి పలమనేరు దాకా అయితే ఇలానే ఉంది. నైట్ టైం. సో, ఇప్పుడు టైం అయితే 3 అవుతుంది. బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ నుంచి తిరుపతి అయితే వస్తున్నాము. మొత్తం ఏమీ కనపడట్లేదు. అసలు ఎల్ఈడీ లైట్స్ వల్ల ఫోకస్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా అసలేం కనపడట్లేదు. కెమెరాలో అన్నా మీకు అది తెలుస్తుంది కానీ మామూలుగా అయితే అసలేం కనపడట్లేదు. ఇది మొత్తం నేను 50 మినిట్స్ వీడియో అయితే తీశాను. దాన్ని ఫాస్ట్ మోషన్‌లో పెట్టి ఒక 7 మినిట్స్‌కి అయితే చేశాను. అందువల్ల ఇలా స్టక్ అయ్యి వస్తుంది. ఈ స్పీడ్‌లో అయితే వెళ్తే మన వెహికల్ కూడా ఒకసారి బ్యారెల్ గేట్స్ మీదకి అయితే వెళ్ళిపోయింది. సో, ఇలా ఫాగ్ ఎక్కువ ఉన్నప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మనం ఈ రూట్‌లో ఎప్పుడొచ్చాం అంటే మనకు తెలియాలి. మన ఈ రూట్ గురించి మొత్తం ఒక అవగాహన అయితే ఉండాలి. అవగాహన లేకుండా కొత్త రూట్ అన్నప్పుడు కొంచెం నిదానంగా వెళ్తేనే మంచిది. కొత్త రూట్లు ఏంటంటే ఎక్కడ గుంతలున్నాయి, ఎక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయో మనకు అర్థం కాదు కదా, తెలియదు కదా. కొత్త రూట్లో వెళ్ళేటప్పుడు కొంచెం నిదానంగా వెళ్ళాలి. సో, రోజు డైలీ వెళ్ళే రూట్ అయితే ఇబ్బంది లేదు. మనం ఎక్కడ ఏం వస్తాయని కొంచెం ఐడియా అనేది ఉంటుంది. కాబట్టి ఒక మినిమం స్పీడ్ అనేది మెయింటైన్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, రోడ్డు మీద ఎంత ఫాగ్ ఉన్నా సరే వెహికల్స్ అనేవి మూవ్ అవుతూనే ఉన్నాయి. ఇలాంటి టైంలో టక్కుని ఎవరన్నా బ్రేక్ కొట్టినా కొంచెం చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. వెనకాల బ్రేక్ లైట్స్ అవి చూస్తూ వెళ్ళాలి, గమనిస్తూ ఉండాలి. ఇప్పుడు నేనైతే ఎలా వెళ్తున్నాను అవసరం బట్టి. సో, అలాగే వాళ్ళు కూడా వాళ్ళ లోడ్ అనేది డెలివరీ చేయాలని, ప్యాసింజర్స్ని కరెక్ట్గా దింపాలని చెప్పి బస్సు వాళ్ళు కానీ లారీ వాళ్ళు కానీ మూవ్ అవుతున్నారు. సో, మనం కొంచెం నిదానంగా అయితే వెళ్తుంది. బండి స్పీడ్ అయితే వెళ్ళట్లేదు, 60 అలా వెళ్తుంది అంతేను. ఇది మీకు ఫాస్ట్ మోషన్ పెట్టడం వల్ల మీకు అలా వెళ్తున్నట్టు కనపడుతుంది, కానీ చాలా వెహికల్ అయితే చాలా స్లోగా అయితే వెళ్తుంది. ఇది మొత్తం కోలార్ నుంచి పలమనేరు దాకా అయితే ఇలానే ఉండింది. సో, పలమనేరులో కూడా ఘాట్లో ఒక కార్ అనేది డివైడర్ పైకి ఎక్కేసింది. అప్పుడైతే నేను టోల్ గేట్ కాడ వీడియో కట్ చేసేసాను, వీడియో తీయలేదు. మేబీ అది కియా కార్ అనుకుంటా. కియా ఏదో డివైడర్ పైకి ఎక్కేసి ఉన్నింది. వాళ్ళైతే దిగేసి గమని ఎవరికి ఏం కాలేదు, కానీ కార్ అయితే డివైడర్ పైకి ఎక్కేసింది. సో, ఆ టైంలో నేను వీడియో తీయలేదు. అలా కొంచెం నైట్ టైం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఫాగ్ ఉన్నప్పుడు ఇదే ఫాగ్ నాకు వేరే చోట కూడా వేరైంది. ఆ వీడియో కూడా ఉంది, అది కూడా పెడతాను. అదైతే ఘాట్ సెక్షన్లో అయితే మరి ఎక్కువ ఉండింది. ఇంకోటి ఏంటంటే, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు 100 మంది 100 చెప్తూ ఉన్నా కూడా మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి. ఒకడు అట్ట పోతున్నాం ఎందుకు, ఇటు పోతున్నాం ఎందుకు అని వాళ్ళు ఎన్ని చెప్పినా మనం వాళ్ళకి సరే సార్ అని చెప్పేసి మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలి. కొంతమంది ఏంటంటే మనకు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మనకే నేర్పిస్తూ ఉంటారు కార్ అనేది. ఆ లైన్లో వెళ్ళకూడదు, ఈ లైన్లో వెళ్ళకూడదు. మన అవసరం బట్టి మన రూట్ ఖాళీ బట్టి మనం అయితే వెళ్ళిపోవాలి. సో, మన మీద మనకు నమ్మకం పెట్టుకొని మనమైతే సేఫ్ జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నేను మొత్తం టోల్ గేట్ దాకా అయితే చేసేసాను. మన ఆంధ్ర బార్డర్లో వస్తుంది కదా, స్టార్టింగ్ అక్కడ దాకా అయితే తీసాను ఫాస్ట్ మోషన్ పెట్టి. సో, మొత్తం ఇది ఫాగ్ ఇదే మనకు అమ్మేసింది. కొంచెం ఈ రూట్లో వచ్చేవాళ్ళు కొంచెం కూడా చూసుకొని జాగ్రత్తగా రండి.